హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. జనరల్ రీడింగ్ అంటే ఇది అందరికీ రెజొనేట్ అవ్వదు. ఓకే, సో అందుకే నేను పదే పదే చెప్తూ ఉంటాను, రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. ఒక పాయింట్ కూడా రెజొనేట్ కాకపోతే ఇది మీ రీడింగ్ కాదు. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూద్దాం మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎనర్జీస్ ఎక్కువ రిసీవ్ అవుతున్నాయి ఈరోజు నాకు. చూద్దాం కార్డ్స్ ఏమొస్తాయో. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్లో నుండి వెళ్ళనివ్వదలుచుకోలేదు. ఓకే, అంటే ఈ పర్సన్కి మీరు తన లైఫ్లో ఉండాలి ఏదో రకంగా. అది ఏ రిలేషన్షిప్ అయినా అవనివ్వండి, మొత్తానికి మిమ్మల్ని వదులుకోవడం మీ పర్సన్కి ఇష్టం లేదు. ఓకే, అంటే ఏంటి అంటే ఆ రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ అవనివ్వండి, లేదా జస్ట్ ఏదన్నా అదర్ రిలేషన్ అవనివ్వండి, సమ్ మిక్స్డ్ సిగ్నల్స్ ఏవో పంపిస్తారు మీకు కమ్యూనికేషన్లో. ఓకే, అంటే ఏంటంటే మిమ్మల్ని ఫ్యూచర్ స్పౌస్గా చూస్తున్నారు ఈ పర్సన్, కానీ మీకు అది చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే తనున్న ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు ఒక రిలేషన్షిప్ ఇచ్చే సిచ్యువేషన్లో లేరు ఇక్కడ. ఓకే, ఇది గ్రాడ్యువల్గా, ఇది ఒక స్లో మూవింగ్ ఎనర్జీ, గ్రాడ్యువల్గా ఇది ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పటికిప్పుడు వచ్చేసి ఇప్పటికిప్పుడు మీతో మాట్లాడవచ్చు ఈ పర్సన్, మెసేజ్ పంపించవచ్చు, కాల్ చేయొచ్చు, కానీ మీకు ఒక కమిట్మెంట్ రిలేటెడ్ మెసేజెస్ కానీ ఏమి కానీ రావు. ఓకే, సో అది మీరు కొంతమంది దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు, కొంతమంది దాన్ని నెగిటివ్గా తీసుకుంటారు. బట్ ఎనీహౌ ఈ రిలేషన్షిప్ అనేది ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ కాబట్టి ఇది త్వరగా కట్ అయిపోయే రిలేషన్ అయితే కాదు. మీ మధ్య ఎంతమంది వచ్చినా ఈ రిలేషన్షిప్ మాత్రం కట్ అవ్వదు. ఓకే, జస్ట్ ఇప్పుడు ఈ రిలేషన్షిప్ని ఫ్రెండ్షిప్ అంటారు, లేదా ఫ్రెండ్ జోన్లో ఉంచుతారు మిమ్మల్ని, బట్ మీకు అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఓకే, అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అసలు అని చూద్దాం. కమ్యూనికేషన్ అండ్ ఫాస్ట్ డెసిషన్స్ అయితే ఉంటాయి త్వరలో. అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఓకే, కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, సో మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్ అని మళ్ళీ మనకి రీడింగ్లో వస్తుంది ఇక్కడ. సో డివైన్ కౌంటర్ పార్ట్స్ అంటే ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్. పాస్ట్ లైఫ్ ఒకటే కాదు, లాస్ట్ 3-4 లైఫ్స్ నుంచి మీరు ఒక కపుల్గా లైఫ్ని లీడ్ చేసిన ఎనర్జీస్ అన్నమాట మీవి. డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్. ఈ పర్సన్కి మీతో రిలేషన్షిప్ కట్ చేసుకోవడం కొంచెం కూడా ఇష్టం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ సడన్ డెసిషన్స్ తీసుకోవడం ఈ పర్సన్కి అలవాటు. సో అలా ఏదో సడన్లీ ఇంకేదో రాంగ్ డెసిషన్ తీసుకున్నారు, ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు, కానీ అక్కడ బ్రేక్ పడిపోతుంది. ఎందుకు అంటే మీరు అదంతా యాక్సెప్ట్ చేస్తారో చేయరో, రిజెక్ట్ చేస్తారో, లేదా కంప్లీట్లీ మీ పర్సన్ని బ్లాక్ చేసేస్తారో, ఇలాంటివన్నీ ఆలోచించి ఈ పర్సన్ మీకు మెసేజ్ ఆర్ కాల్ పంపించట్లేదు. బట్ మెసేజ్ కానీ కాల్ కానీ పంపించకుండా మిమ్మల్ని నో కాంటాక్ట్లో పెడితే మళ్ళీ ఇంకొక ఫియర్ ఏంటంటే మీరు మూవ్ ఆన్ అయిపోతే మళ్ళీ మిమ్మల్ని వెనక్కి తీసుకురావడం చాలా కష్టం. సో అలాంటి ఫియర్స్ చాలా ఉన్నాయి ఈ పర్సన్కి ఇక్కడ. సో అందుకే మీకు సడన్లీ ఒక మెసేజ్ పంపిస్తారు, సడన్లీ మీరు కూడా
వెంటనే రియాక్ట్ అవుతారు అండ్ రిప్లై కూడా మీరు కూడా ఇస్తారు. బట్ ఇదేంటంటే మళ్ళీ స్లో మూవింగ్ ఎనర్జీ. అంటే స్టార్టింగ్లో మేబీ ఇది అరౌండ్ 2 or 3 years బ్యాక్ మీరు ఫస్ట్ టైం నుంచి ఎలా చాటింగ్ చేసుకునేవారో, కాల్స్ ఎలా మాట్లాడుకునేవారో అలా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సెకండ్ చాప్టర్, న్యూ చాప్టర్ అనమాట మీ ఇద్దరి మధ్య. ఓకే, సో అది గ్రాడ్యువల్గా డీప్ బాండింగ్లోకి వెళ్తుంది. అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో ఇప్పటి వరకు ఏమేం జరిగింది ఈ సెపరేషన్లో అనేది మీకు చెప్పాలి అనుకుంటున్నారు. సో అందుకే మీకు మెసేజ్ చేయడానికి డైలీ మెసేజ్ టైప్ చేస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు, బట్ మెసేజ్ చేయడం లేదు. అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అనేది భయం. ఎందుకంటే ఈ సెపరేషన్ క్రియేట్ చేసింది మీ పర్సన్, మీరు కాదు. సో అందుకే ఈ పర్సన్కి ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది చాలా ఉంది. అండ్ ఈ పర్సన్ మీతో టెలిపతిక్ కాన్వర్సేషన్ చేస్తున్నారు. అంటే టెలిపతిక్ మెసేజెస్ అనేవి పంపిస్తున్నారు. అది కూడా నైట్ టైం. ఓకే, మీ 2 souls కాన్వర్సేషన్లో ఉంటున్నాయి నైట్ టైం. ఇక్కడ ఏంటంటే ఏం చెప్తున్నారు అసలు ఈ పర్సన్ టెలిపతిక్ మెసేజెస్లో అంటే మిమ్మల్ని మూవ్ ఆన్ అవ్వద్దని చెప్తున్నారు. మీ ఫొటోస్ చూసి మాట్లాడుకుంటున్నారు ఈ పర్సన్. అండ్ ఓకే, తను ఏం చెప్పాలనుకుంటున్నారో మీతో అది మీ ఫొటోస్ చూసి మాట్లాడుతూ ఉంటారు. అండ్ టెలిపతిక్ మెసేజెస్లా అవి మీకు అందుతూ ఉంటాయి ఆ సిగ్నల్స్. ఓకే, సడన్లీ మీరు ఒక యాంగ్జైటీలోకి వెళ్ళిపోతారు. అది యాంగ్జైటీ ఎందుకు వెళ్తుంది అలా అంటే అక్కడ మీ పర్సన్ ఎమోషనల్ అయిపోతున్నారు. మీరు మిడ్ నైట్ ఆర్ నైట్ 2 or 3 ఆ టైంలో మీరు సడన్లీ ఎవరో మిమ్మల్ని పిలిచినట్టు అలా అనిపిస్తూ ఉంటాయి మీకు. అదేంటంటే అదంతా కూడా ఆ టెలిపతిక్ మెసేజెస్ రిలేటెడ్ ఎనర్జీస్ అన్నమాట. ఓకే, సో ఈ పర్సన్ మీకు ఏం చెప్తున్నారు అంటే మూవ్ ఆన్ అవ్వద్దని చెప్తున్నారు. అండ్ ఏదో ఒక రోజు మళ్ళీ మీకు రియూనియన్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ప్రజెంట్ మీకంటూ ఒక రిలేషన్షిప్ ఇవ్వలేను అని కూడా చెప్తున్నారు. సో అందుకే మిమ్మల్ని తన లైఫ్లో నుండి వెళ్ళనివ్వట్లేదు. మేబీ ఈ రిలేషన్షిప్కి మీ మధ్య ఉన్న రిలేషన్షిప్కి ఒక లేబులింగ్ అనేది ఎప్పుడు పడుతుంది అంటే ఈ పర్సన్ ఎప్పుడైతే తన లైఫ్లో ఉన్న కార్మిక్స్ని వదిలేస్తారో అప్పుడు మీ మధ్య ఒక మంచి రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా త్వరలోనే జరగబోతుంది. దీనికి కూడా ఎంతో టైం అయితే పట్టదు. ఓకే, అరౌండ్ ఆగస్ట్ లోపు, జూలై లాస్ట్ వీక్ కల్లా మీ బాండింగ్ అనేది మళ్ళీ స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, ఈ పర్సన్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసిన 2 or 3 వీక్స్కే మీతో మళ్ళీ ఒక కమిట్మెంట్ అనేది మీకు ఇస్తారు. ఓకే, అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ నెంబర్ 3. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 999 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. సో రాసుల విషయానికి వస్తే ఇక్కడ మనకి మేష, సింహరాశులు, మిథున రాశి, తులారాశి, కన్యారాశి, వృశ్చిక, కర్కాటక అండ్ మీనరాశులు. ఓకే, వృషభ రాశి అండ్ మకర రాశి కూడా కనిపిస్తుంది. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ 6 of Wands ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.